శ్రీరామ శ్రీరామ శ్రీరామ. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభ స్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తికల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. సుందరకాండము 67వ సర్గము. ఏవ ముక్తస్తు హనుమాన్ రాఘవేణ మహాత్మనా సీతాయా భాషితం సర్వం న్యవేదయత రాఘవే. మహాత్ముడగు శ్రీరాముడిట్లు పలుకగా విని హనుమంతుడు సీత చెప్పిన మాటలనన్నింటినీ ఇట్లు తెలియజేసెను. ఇదముక్తవతీ దేవీ జానకీ పురుషర్షభా పూర్వవృత్తమభిజ్ఞానం చిత్రకూటే యథాతథం. పురుషశ్రేష్ఠుడవగు రామ, జానకీదేవి మున్ను చిత్రకూట పర్వతమున జరిగిన వృత్తాంతమును జరిగినట్లుగా గురుతుగా నాకు చెప్పినది. సుఖసుప్తా త్వయా సార్ధం జానకీ పూర్వముత్థితా వాయసః సోత్పత్య విరరాద స్తనాంతరే. మీరిద్దరును సుఖముగా నిదురించుచుంటిరి. ఆమె ముందుగా లేచినది. అప్పుడొక కాకి వేగముగా వచ్చి ఆమె వక్షోభాగమును గీరెను. పర్యాయేణ చ సుప్తస్త్వం దేవ్యం కే భరతాగ్రజా పునశ్చ కిల పక్షీస దేవ్యా జనయతి వ్యధాం. భరతాగ్రజుడవగు రామ, ఆమె నిద్ర నుండి మేల్కొనిన పిమ్మట నీవామె తొడపై తలనుంచుకొని నిదురించుచుండగా ఆ కాకి ఆమెను బాధింపనారంభించినది. పునరుపాగమ్య విదదార భృశం కిల తతస్త్వం బోధితస్తస్యాశ్రోణి తేన సముక్షితః. ఆ కాకి మాటి మాటికి నీ సీతాదేవిపైకి వచ్చి పొడుచుచునేయుండెను. అంతనామె నెత్తుటిచే దడుపబడుచుండిన నిన్ను నిద్ర నుండి లేపినది. వాయసేన చ తేనైవ సతతం బాధ్యమానయా బోధితః కిల దేవ్యా త్వం సుఖసుప్తః పరం తపా. శత్రువులను తపింపజేయునట్టి రామ, ఆ కాకముచే నిట్లు ఎడతెగక బాధింపబడుచున్న సీతాదేవి సుఖనిద్రలోనున్న నిన్ను లేపినది. తాం తు దృష్ట్వా మహాబాహో దారితాం చ స్తనాంతరే ఆసీవిష ఇవ క్రుద్ధో నిస్వసన్నభ్య భాషదాః. గొప్ప బాహువులు గలయో రామ, స్తన మధ్య భాగమున గీరబడి యున్న యా సీతాదేవిని చూచినంతనే నీవు కోపించిన సర్పము వలె నిట్టూర్పు పుచ్చుచు నిట్లంటివి. నఖాగ్రైః కేన తే భీరుదారితం తు స్తనాంతరం కః క్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగినా. భయపడు స్వభావము గల సీత, నఖాగ్రములచే నీ స్తన మధ్య భాగమునెవ్వడు గీరెను. కోపముతో గూడియున్న 5 తలల పాముతో ఎవ్వడాటలాడుచున్నాడు. నిరీక్షమాణ సహసా వయసం సమవైక్షథాః సఖైః సరుధిరైస్తీక్ష్ణైస్తామేవాభిముఖం స్థితం. అంత నీవు వేగముగా నలుప్రక్కలా గలయజూచి ఆమెకెదురుగనే నెత్తురు తగిలి వాడి అయిన గోళ్లతోనున్న కాకిం జూచితివి. సుతః కిల స చక్రస్య వాయసః పతతాం వరః ధరాంతర చరశీఘ్రం పవనస్య గతౌ సమః. పక్షులలో గొప్పదైన యా కాకి ఇంద్రుని బిడ్డ, వాయువేగము కలది. పర్వత ప్రదేశములందలి త్వరితగతిని సంచరించుచుండును. తతస్తస్మిన్ మహాబాహో కోపసంవర్తితే క్షణః వాయసే త్వం క్రుధాః క్రూరాం మతిమతాం వర.
మహాబాహుడవును బుద్ధిమంతులలో ఉత్తముడవును అగు రామా, అప్పుడు నీవు కోపదృష్టి కలవాడవై దానిని క్రూరముగా శిక్షింపదలచితివి. సదర్భం సంస్తరాద్గృహ్య బ్రహ్మాస్త్రేణ హ్యజోజయః ప్రదీప్త ఇవ కాలాగ్నిర్జ జ్వాలాభిముఖః ఖగం. అప్పుడు నీవు దర్భాసనము నుండి ఒక దర్భపుల్ల నూడదీసి దానిని బ్రహ్మాస్త్రముతో నభిమంత్రించితివి. కాలాగ్నివలె అది మంటలు గక్కుచు ఆ కాకిపైకి బోయినది. క్షిప్తవాంస్త్వం ప్రదీప్తం హి దర్భం తం వాయసం ప్రతి తతస్తు వాయసం దీప్త సదర్భోనుజగామః. మండుచున్నయా దర్భను నీవు ఆ కాకిపైకి విసరితివి. మండుచున్నయా దర్భపుల్లయా వాయసమును వెంటనంటి తరిమినది. సపిత్రా చ పరిత్యక్త సురైశ్చ సమహర్షిభిః త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య త్రాతారం నాధిగచ్చతి. తండ్రియగు నింద్రుడు కాని మిగిలిన దేవతలు కాని మహర్షులు కాని దానిని రక్షింపలేకపోయిరి. 3 లోకములు తిరిగినను దానిని రక్షకుడు లభింపడయ్యెను. పునరేవాగత స్త్రస్త త్వత్సకాశ మరిందమా సతం నిపతితం భూమౌ శరణ్యశరణాగతం. శత్రువులనగద్రొక్కు రామా, ఆ కాకి మిక్కిలి భయపడినదై తిరిగి తిరిగి నీ వద్దకే వచ్చినది. అది శరణాగతులను కాపాడు నిన్ను శరణు వేడుచు నీ దగ్గర నేలపై బడినది. వధార్హమపి కాకుత్ స్థ కృపయా పర్యపాలయః మోఘమస్త్రం న శక్యం తు కర్తుమిత్యేవ రాఘవ. కాకుతుస్థుడవగు రామా, ఆ వాయసము వధింపదగినదైనను దానిని దయతో గాపాడితివి. భవాంస్తస్యాక్షి కాకస్య హినస్తి స్మ సదక్షిణం రామత్వాం సనమస్కృత్య రాజ్ఞే దశరథాయ చ. నీవు ప్రయోగించిన బ్రహ్మాస్త్రము వ్యర్థము కాకూడదని అభిప్రాయముతో ఆ కాకి కుడికంటిని పోగొట్టితివి. అంతా నా వాయసము నీకును దశరథ మహారాజునకును నమస్కరించి నీ అనుమతిని పొంది తన వాసస్థానమునకు బోయినది. ఈ విషయమును సీతాదేవి చెప్పినది. విసృష్టస్తు తదా కాకః ప్రతిపేదే స్వమాలయం ఏవ మంత్ర విధాం శ్రేష్ఠ సత్వవాన్ శీలవానపి. ఈ రీతిగా అస్త్రవేత్తలలో గొప్పవాడును మహాబలశాలియు ఉత్తమ స్వభావుడునగు రాముడు రాక్షసుల ఎడ అస్త్రప్రయోగము నేల చేయకున్నాడో తెలియకున్నది. కిమర్ధమస్త్రం రక్షస్సున యోజయతి రాఘవః నాగా నాపి గంధర్వా నాసురా నమరుద్గణాః. నాగులు కాని గంధర్వులు కాని అసురులు కాని దేవతలు కాని వీరందరును కూడా యుద్ధములో రాముని ఎదుట నిలువజాలరు. నచ సర్వే రణే శక్తా రామం ప్రతి సమాసితుం తస్య వీర్యవతః కశ్చిద్యస్తి మయి సంభ్రమః. మహాపరాక్రమశాలియగు రామునికి నా యందు కొంచెమైనను నభిమానమున్న ఎడల వెంటనే ఇక్కడికి వచ్చి వాడి బాణములు ప్రయోగించి యుద్ధమున రావణుని సంహరింపవలెను. క్షిప్రం సునిశితైర్బాణై హన్యతాం యుధి రావణః భ్రాతురాదేశమాజ్ఞాయ లక్ష్మణో వా పరంతపః. లేదా శత్రువులను తపింపజేయగల లక్ష్మణుడైనను అన్నగారి ఆజ్ఞం గొని వచ్చి రావణుని చంపవలెను. సకిమర్థం నరవరో నమాం రక్షతి రాఘవః శక్తౌ తౌ పురుష వ్యాఘ్రౌ వాయువగ్ని సమతేజసౌ. పురుషులలో నుత్తముడగు రాఘవుడు నన్నేల రక్షింపకున్నాడో తెలియకున్నది. సురాణామపి దుర్దర్శౌ కిమర్థం మాముపేక్షతః మమైవ దుష్కృతం కించిన్ మహదస్తి న సంశయః. పురుషులలో గొప్పవారగు రామలక్ష్మణులిద్దరును వాయువుతోనూ అగ్నితోనూ సమానమైన తేజస్సు కలవారు. దేవతలు కూడా వారి నెదిరింపజాలరు. అట్టివారు నన్నేల ఉపేక్షించుచున్నారో తెలియకున్నది. సమర్థులును
కూడియున్నవారును శత్రువులను తపింపజేయువారును అగు రామలక్ష్మణులు నన్ను పేక్షించుటకు నేను పూర్వజన్మమున చేసిన గొప్ప పాపమే కారణమై ఉండును, సందేహము లేదు. సమర్థౌ సహితౌ యన్మాం నావేక్షేతే పరంతపౌ వైదేహ్యా వచనం శ్రుత్వా కరుణం శాశ్రుభాషితం. కన్నుల నీరు నించుచు ఆర్యురాలగు సీతాదేవి ఇట్లు కరుణ కలుగునట్లు పలుకగా ఆ మాటలు విని నేను తిరిగి ఆమెతో ఇట్లంటిని. పునరుప్యః మార్యాం తామిదం వచన బభ్రువం త్వచ్ఛోక విముఖో రామో దేవి సత్యేన తే శపే. ఓ సీతాదేవి, నేనొట్టుబెట్టుకొని చెప్పుచున్నాను, శ్రీరాముడు నిన్ను గూర్చిన దుఃఖములో మునిగి ఏమి చేయుటకును తోచక పరితపించుచున్నాడు. అన్న దుఃఖించుచుండగా లక్ష్మణుడును పరితపించుచున్నాడు. రామే దుఃఖాభిభూతేతు లక్ష్మణః పరితప్యతే కథం చి భవతి దృష్టా న కాలః పరిశోచితుం. నేనెంతో శ్రమపడి నిన్ను చూడగలిగితిని, ఇది దుఃఖింపవలసిన సమయము కాదు. నీ దుఃఖములన్నీను శీఘ్రకాలములోనే నశింపగలవు. అస్మిన్ ముహూర్తే దుఃఖానామంతం ద్రక్ష్యసి భామిని తావుభౌ నరశార్ధూలౌ రాజపుత్రావనిందితౌ. పురుష శ్రేష్ఠులను నిందింపదగని వారును రాజకుమారులను నగు రామలక్ష్మణులు నిన్ను చూడవలెనని మిక్కిలి ఉత్సాహముతోనున్నారు. వారు లంకానగరమును భస్మము చేయగలరు. త్వద్దర్శన కృతోత్సాహౌ లంకాం భస్మీకరిష్యతః హత్వా చ సమరే రౌద్రం రావణం సహ బాంధవం. సౌందర్యవతి వగు సీతాదేవి, శ్రీరాముడు యుద్ధములో క్రూరుడగు రావణుని అతని బంధువులతో కూడా సంహరించి నిన్ను తన నగరమగు అయోధ్యకు తీసుకొని పోగలడు, ఇది నిశ్చయం. రాఘవస్త్వాం వరారోహే స్వాం పురీం నయతే ధ్రువం యత్తు రామో విజానీయాదభిజ్ఞానమనిందితే. ఉత్తమురాలవగు సీతాదేవి, రామునకేది బాగుగా తెలియునో, ఏది మిక్కిలి ప్రీతిని కలిగించునో అట్టి వస్తువును గుర్తుగా నాకీయవలెను. ప్రీతి సంజననం తస్య ప్రదాతుం త్వమిహార్హసి సాభివీక్ష్య దిశ సర్వా వేణ్యుద్గ్రథిత ముత్తమం. నేనిట్లు పలుకగా సీతాదేవి అన్ని వైపులా జూచి ఎవ్వరికి నీ తెలియదని నిశ్చయించి తన జడలో ధరింపదగినదియును ఉత్తమమును అగు నీ చూడామణిని చీరకొంగు నుండి ముడి నుండి విప్పి నా చేతికిచ్చినది. ముక్త్వా వస్త్రాద్దదౌ మహ్యం మణిమేతం మహాబల ప్రతిగృహ్య మణిం దివ్యం తవ హేతో రఘూద్వః. మహాబలశాలివగు రామా, నీ కొరకై ఈయబడిన దివ్యమగు నా మణిని గ్రహించి సీతాదేవికి సాష్టాంగ నమస్కారము చేసి త్వరగా మగిడిరా సంసిద్ధుడనైతిని. శిరసా తాం ప్రణమ్యార్య మహమాగమనే త్వరే గమనే చ కృతోత్సాహమవేక్ష్య వరవర్ణిని. ఉత్తమురాలగు నా జనకరాజపుత్రిక ప్రయాణోన్ముఖుడనై శరీరమును పెంచుచున్న నన్ను చూచి ఇట్లు పలికినది. వివర్ధమానం చ హిమామువాచ జనకాత్మజా అశ్రుపూర్ణముఖీ దీనా భస్ప సందిగ్ధ భాషిణి. అప్పుడు దీనురాలైన యా సీతాదేవి కన్నుల నిండుగా నీరు పెట్టుకొని గద్గద స్వరముచే మాటలు తడబడా నా ప్రయాణమును జూచి సంభ్రమముతో మిక్కిలి దుఃఖించి ఇట్లు చెప్పసాగినది. మమోత్పతన సంభ్రాంత శోకవేగ సమాహత మామువాచ తతః సీతా సభాగ్యోసి మహాకపే యద్గ్రక్ష్యసి మహాబాహుం రామం కమలలోచనం
లక్ష్మణం చ మహాబాహుం దేవరం మే యశస్వినం. పిదప సీతాదేవి నాతో, ఓ వానరోత్తమా, నీవు ధన్యుడవు, నీవు మహాబాహుడును కమలలోచనుడును అగు రాముని మహాబలశాలి అయి కీర్తిగాంచిన నా మరదియును అగు లక్ష్మణుని చూడగలవు అనెను. సీతయాప్యేవ ముక్తోహ మబ్రువం మైథిలీం తదా పృష్ఠ మారోహ మే దేవి క్షిప్రం జనకనందిని యావత్తే దర్శయామ్యద్య ససుగ్రీవం సలక్ష్మణం రాఘవం చ మహాభాగే భర్తారా మసితేక్షణే. సీతాదేవి ఇట్లు పలుకగా నేను ఆమెతో, అమ్మా జనక రాజపుత్రి, నీవు నా వీపుపై నెక్కి కూర్చుండుము, నిన్ను శీఘ్రముగా దీసుకొని పోయి రామలక్ష్మణులను సుగ్రీవుని చూపెదను అని అంటిని. సాబ్రవీన్మాం తతో దేవీ నైష ధర్మో మహాకపే యత్తే పృష్టం శిశేవేహం స్వవశా హరిపుంగవం పురా చ యదహం వీర స్పృష్టా గాత్రేషు రక్షస తత్రాహం కిం కరిష్యామి కాలేనో పరిపీడిత గచ్చత్వం కపిశార్దూల యత్రత్తౌ నృపతేస్సుతౌ ఇత్యేవం సా సమాభాష్య భూయః సందేష్టుమాస్థితా హనుమన్ సింహ సంకాశావుభౌ తౌ రామలక్ష్మణౌ. అప్పుడా సీతాదేవి నాతో నిట్లనెను, ఓ వానరోత్తమా, నేను స్వతంత్రించి నీ వీపుపై నెక్కి వచ్చుట ధర్మము కాదు, నేను పరపురుషుడను తాకను. ఓ వీరుడా, ఇది వరలోనిక్కడికి తీసుకుని రాబడినప్పుడు రావణుని సృశింపలేదా అని అందువేమో. అప్పుడు వేరు గతి లేదు, ఆ సమయమునకు లొంగిపోవలసి వచ్చినది, దానికి నేనేమి చేయగలను. ఓ వానరోత్తమా, రాజకుమారులకు రామలక్ష్మణుల యొద్దకు నీవే పొమ్ము అని చెప్పుచూ మరలనిటు పలికినది. సుగ్రీవం చ సహామాత్యం సర్వాన్ బ్రూయా హ్యనామయం యథా చ స మహాబాహుర్మాం తారయతి రాఘవః. ఓ హనుమంతుడా, సింహ సమానులగు నా రామలక్ష్మణులను, సుగ్రీవుని, అతని ముఖ్యమంత్రిని, మిగిలిన అందరినీ కుశలము ప్రశ్నించి నట్లు చెప్పుము. అస్మాద్దుఃఖాంబు సంరోధాత్వం సమాధాతుమర్హసి ఇమం చ తీవ్రం మమ శోకవేగం రక్షోభిరేభిః పరిభత్సనం చ. గొప్ప బాహుపరాక్రమము గల రాముడు నన్ని దుఃఖ సముద్రము నుండి ఒడ్డు చేర్చునట్లు తగిన ప్రయత్నము చేయుము. బ్రూయాస్తు రామస్య గతః సమీపం శివశ్చ తే ధ్వాస్తు హరిప్రవీర. ఓ వానరవీరుడా, నీవు రాముని సమీపమునకు పోయి నేననుభవించుచున్న ఈ మహాదుఃఖమును, రాక్షస స్త్రీల బెదరింపులను వివరముగా తెలుపు. నీ తిరుగు ప్రయాణము సుఖప్రదమై ఉండుగాక. ఏ తత్తవార్యా నృపరాజ సింహ సీతా వచః ప్రాహ విషాదపూర్వం ఏతచ్చ బుద్ధ్వా గదితం మయా త్వం శ్రద్ధస్వ సీతాం కుశలాం సమగ్రాం. రాజసింహుడవగు రామ, ఆర్యురాలగు సీతాదేవి విషాదపూర్వకముగా ఈ మాటలు చెప్పినది. నేను చెప్పినదంతటినీ గ్రహించి ఆమె క్షేమముగానున్నదని తెలిసికొనుము. ఇది శ్రీమత్సుందరకాండే 67తమః సర్గః సంపూర్ణం. ఇది సుందరకాండము 67వ సర్గము సమాప్తము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.